ఉదయగిరి ఎల్లమ్మ 8వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అంటే మేము గుంజవారపల్లి, సింగరవారపల్లి, పరిశ్రీగారపల్లి ఇటు పని నుంచి వచ్చి మా 3 కుటుంబాలు తరగతి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం మేము అన్నదానం చేస్తాం. 8వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ ఉదయగిరి ఎల్లమ్మ తల్లి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా మాకు భక్తులందరూ సహకరించి ముఖ్యంగా బొందవరిపల్లి వారి సహకారంతో సింగనవారిపల్లి, లక్ష్మీగారిపల్లి వాళ్ళందరి సహకారంతో ఇంకా కోయిట్లో వాళ్ళందరి సహకారంతో మేము సంవత్సరం మరియు కోయిట్లో ఉండు భక్తులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ఉదయగిరి ఎల్లమ్మ తల్లిని ఈరోజు వార్షికోత్సవం మన్నూరు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. 450 సంవత్సరాల చరిత్ర కలిగిన మన్నూరు ఉదయగిరి ఎల్లమ్మ కృష్ణదేవరాయలు గారు ఇక్కడ గుడి కట్టించడం అన్నట్టు మా దగ్గర శాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ గుడి దెబ్బతినడం వల్ల మేము మళ్ళీ ఒక 8 సంవత్సరాల క్రితం మళ్ళా కొత్త గుడి నిర్మించుకున్నాము. ఇది 8వ వార్షికోత్సవము. ఈ ఎల్లమ్మకు సంబంధించిన 14 గ్రామాల వాళ్ళు మాకు సహకరించారు. గుండువారిపల్లి 14 గ్రామాలు సహకరించారు. అన్నదానం చేస్తున్నారు. కూడా మధ్యాహ్నం 2,000 మందికి అన్నదానం జరుగుతుంది. 2,000 మంది వచ్చి భోజనం చేస్తారని కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఉదయం 8వ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. మల్లిరెడ్డి వారు, బొద్దివారు, కొళ్ళవారు 3 కుటుంబాలు కలిసి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నారు. జై ఎల్లమ్మ తల్లి, జై ఎల్లమ్మ తల్లి. మేము మాట్లాడతావా? మాట్లాడు. మల్లిరెడ్డి వారు, కొళ్ళవారు, బొద్దివారు, కొళ్ళవారు ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి 3,000 మంది భోజనం. 8వ వార్షికోత్సవం 8 సంవత్సరాలు దాదాపుగా సంవత్సరం వచ్చి 1.5 లక్షలు 2 లక్షలు అంటే మేము భూమి మీద ఇచ్చినాం. చేస్తే మాకు డబ్బులు ఇచ్చినాము. ఇంకా లోపల మా అన్న రైతు కూడా ఇచ్చున్నాడు. ప్రతి సంవత్సరం 15 బస్తాలు వస్తాము. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.